సో హాయ్ వా దిస్ ఇస్ సాయి ఛానల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ పొంగలి బరిలో మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఉంది. సో వెంకటేష్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ద సేమ్ టైం ఇంత ముందుకు సంక్రాంతికి అనే ఒక సినిమా అయితే చూసాము. బట్ అప్పుడున్న క్రేజ్ వెంకటేష్ గారికి ఆ సినిమా ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ద సేమ్ టైం అదే టైటిల్ లా వస్తున్న ఈ సంక్రాంతికి వస్తున్నాం. నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఓ ట్రైలర్ గురించి బ్లాక్ బస్టర్ ఎర్రగా తీశారు వెంకటేష్ గారు, రికార్డులను షేక్ చేస్తుంది, వెండి తర పంట పండిపోద్ది అని అయితే చెప్పను కానీ ఒక పండగ రోజు ఒక పండగ వాతావరణంతో మన ఫ్యామిలీలో థియేటర్కి వెళ్ళి కూర్చుంటే ఒక బాధ, ఒక సంతోషం, ఒక ఎక్సైట్మెంట్, ఒక కామెడీ టైమింగ్స్ అది ఎంజాయ్ చేయొచ్చు. సో అనిల్ రావిపూడి గారి సినిమాలు మనం చూసుకున్నట్టయితే F2 దాంట్లో వెంకటేష్ గారు ఎంత కామెడీ చేయించారో అని చూశారు అనిల్ రావిపూడి గారు. ద సేమ్ టైం F3 కూడా అదే వేలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంటే థర్డ్ కాంబినేషన్, అంటే మూడో సినిమా వీళ్ళ మధ్య ఇదైతే పక్కా హిట్ అయితే పక్కా అని మన దిల్ రాజు గారు అయితే చెప్పేశారు. సో దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గారు, వెంకటేష్ గారు కలిస్తే హిట్ పక్కా అనే చెప్తున్నారు. సో ట్రైలర్ లో సో మనకు అంతా చూసినట్టయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అంటే ఇద్దరు అబ్బాయిల మధ్య ఒక అబ్బాయి నలిగిపోతుంటే ఆ ఎక్సైట్మెంట్ వేరబ్బా. ఎందుకంటే చాలా మంది కూర్చున్న ఆడియన్స్ అమ్మాయిలు తిట్టుకుంటారు, అబ్బా నా లవర్ ఇలానే ఉంది, నా పిల్లం ఇలానే ఉంది, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇలానే ఉంటుందని తిట్టుకుంటారు. అలా చూస్తుంటే ఆ వైబ్రేషన్స్ వేరేలా ఉంటాయి. ఎంతైనా మనం మొగజాతి ఆనిముత్యాలం అనుకోండి. సో సంక్రాంతికి వస్తున్నాం. ఈ సంక్రాంతికి మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్. అంటే ఈ సంక్రాంతి బరిలో 3 సినిమాలు ఉన్నాయి. ఏ సినిమా కోసం మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు, ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారో ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.